అయిపోయింది. జై జేమ్స్ గారు అరే అందరు ఈ షాప్ మచ్చది కవర్ అయిందా కంప్లీట్ అందరు వెనకకు అంత అయిపోయినాక సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం పంపిస్తా. సురేష్ అన్న నువ్వు వెనుక వచ్చాయి. అరే బాబా వాళ్ళందరూ అధ్యక్ష అందరూ ఓళ్ళ బండ్లు చూసుకున్నారు. టైం లేక రాలేదు. డైరెక్టర్ సప్పు మలేషనా పంపి కిరణ్ పోతాడు. నువ్వు పట్టుకో మలేషన్న లేట్ అయిపోయింది. 2023 ఎలక్షన్లో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి ఏదైతే అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేస్తూ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదం పొందడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలను వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింప చేయడం జరిగింది. గత 70-80 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి చరిత్రను సృష్టించి ఈరోజు ఎస్సీ బీసీలకు ఓబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందని ఒక సంకేతాన్ని చూపించారు. ఇప్పటికైనా ఈ బడుగు బలహీన వర్గాలను ముందు చూపుగా
వాళ్ళకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఎలక్షన్లలో ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి చిత్తశుద్ధితో ఈ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇకనైనటువంటి ఓబీసీలు అందరూ ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు కూడా ఆదరిస్తారని చెప్పేసి ఈరోజు ఈ భీమ్గల్ మండల కేంద్రంలో ఈ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపిన దానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ఈరోజు ఈ మండల కేంద్రంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. జై కాంగ్రెస్.